తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జనాభాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 2022లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బీహార్లో 891 మంది, మహారాష్ట్రలో 906 మంది మాత్రమే ఉన్నారు. ఏపీలో ఈ సంఖ్య 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది. తాజా నివేదికల ప్రకారం ముచ్చటగా 2022లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బాలురు కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి 3 మాత్రమే. ఈ మేరకు ప్రతి 1000 మంది బాలురకు అత్యధికంగా నాగాలాండ్లో 1068 మంది, అరుణాచల్ ప్రదేశ్లో 1036, లద్దాఖ్లో 1027 మంది బాలికలు జన్మించారు. దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే పెరిగాయి. జననాలు దేశవ్యాప్తంగా 2.42 కోట్ల నుంచి 2.54 కోట్లకు పెరిగాయి. జనన మరణాల గణాంకాల మేరకు నిఖారంగా దేశ జనాభా 1.67 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 2.54 కోట్ల మందికి పైగా పుట్టగా వీరిలో బాలురు 1.33 కోట్లు అంటే 52.4% మంది, బాలికలు 1.21 కోట్లు అంటే 47.6% ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు. ఈ మేరకు జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు తక్కువగా ఉంది. జాతీయ సగటు 910 కాగా తెలంగాణ సగటు 907 కావడం విశేషం. కాగా దేశంలో జననాలు గ్రామాల్లో 43.5% కంటే పట్టణ ప్రాంతాల్లో 56.5% అధికంగా ఉన్నాయి. మరణాలు గ్రామీణంలో 59.5%, పట్టణాల్లో 40.5% నమోదయ్యాయి. ఇక పట్టణాల్లో వైద్య సౌకర్యాల కారణంగా గ్రామీణంతో పోలిస్తే మరణాలు తక్కువ శాతం సంభవించాయి. మొత్తం 86.50 లక్షల మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో పురుషులు 60.4%, మహిళలు 39.6%. తెలంగాణలో నమోదైన జననాల్లో పట్టణాల్లో చూసుకుంటే 71.9% ఉండగా గ్రామీణంలో 28.1% మాత్రమే. మరణాలు పట్టణాల్లో చూసుకుంటే 59.8%, గ్రామీణంలో 40.2% నమోదయ్యాయి. మొత్తంగా తెలంగాణలో జననాల్లో బాలురు 3.68 లక్షల మంది కాగా బాలికలు 3.34 లక్షలున్నారు. మరణించిన వారిలో పురుషులు 1.44 లక్షలుంటే మహిళలు 1,00,000 మంది. దేశంలో ఎక్కడైనా జనన మరణాలు సంభవిస్తే 21 రోజుల్లోగా సమీపంలోని పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు చేయించాలి. ఇలా నిర్ణీత గడువులోగా మొత్తం జననాల్లో 80%కి పైగా 17 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 80% లోపే నమోదుంది. అయితే రాష్ట్రంలో జననాల్లో 73.3, మరణాల్లో 80.2% 21 రోజుల్లోగా నమోదు చేయించారు.